ఏంటసలు ఇవి ఇంట్లోనే చేసినట్టున్నాయా? అసలు చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అనమాట. నేను చేసిన ఈ ఇండియన్ స్టైల్ స్ప్రింగ్ రోల్ ఎలా చేశానో మీకైతే చూపించేస్తా. ఫస్ట్ పూరి పిండి కలిపి పెట్టుకున్నాం అనమాట. సేమ్ పూరి పిండిలా కలిపి పెట్టుకున్నాం. బట్ ఇందులో పాలు ఇంకా మీగడేసి కలిపామన్నమాట. సో దీన్ని మంచిగా బెలాంచుకొని దీన్ని స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే రోల్ చేయడానికి స్ప్రింగ్ రోల్ ఈజీ అవుతుంది కాబట్టి. మీరు అలా కటింగ్స్ తేడా అవ్వడం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నేను ఒక చేయి నుండి షూట్ చేస్తున్నా, ఇంకో చేతితో కట్ చేస్తున్నా కాబట్టి. స్టఫింగ్ కోసం అయితే ఆలు, క్యాబేజ్ ఇంకా క్యారెట్ తీసుకున్నాం అనమాట. ఓన్లీ 1 చిన్న ఆలు, ఇంకా ఒక చిన్న క్యాబేజ్, ఇంకా 2 క్యారెట్స్ తీసుకున్నాం అనమాట. ఆలు మాత్రం చాలా తక్కువ తీసుకోవాలి. ఇందులో ఉప్పు ఇంకా గరం మసాలా ఇంతే దీనికి. ఇందులో ఇంకా ఏమీ సోయ్ సాస్, చిల్లీ సాస్ ఏం సాసెస్ వేయట్లేదు. ఇండియన్ వేలో చేస్తున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. అది ఏదైతే స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఇది వేసి దీన్ని మంచిగా రోల్ చేసుకోండి అనమాట. నేను చూపించే విధంగా. నేను ఒక్క చేయితో షూట్ చేస్తున్నా కాబట్టి నాకు కొంచెం కష్టమైంది మీకు చూపించడానికి నీట్గా. కానీ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎట్లా చేయాలని. సైడ్స్కి ఏం చేయండి అంటే ఇలా ప్రెస్ చేసేసేయండి, మంచిగా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇటు ఎక్కడైతే రోల్ చేస్తుంది కదా అక్కడ కూడా ఇట్లా మంచిగా పించ్ చేసేయండి. పించ్ చేసేస్తే అది సీల్ అయిపోతుంది. మీరు కార్న్ఫ్లవర్ స్లరీ లేదా మైదా స్లరీ పెట్టాల్సిన అవసరం లేకుండా మంచిగా ఇదైతే సీల్ అయిపోతుంది అనమాట. మీరు చూసుకోండి, ఎటు సైడ్ నుండి కూడా ఓపెన్ లేకుండా. సపోజ్ ఇది ఎక్కడి నుండి అయినా ఓపెన్ ఉందనుకో, ఇందులోకి ఆయిల్ పోయి మొత్తం చాలా ఆయిల్ అయిపోతుంది, లేకపోతే స్టఫింగ్ అంతా బయటకు వచ్చి గలీజ్ అయిపోతుంది. దీన్ని మంచిగా ఆయిల్ హీట్ చేసి దాన్ని స్లో చేసి మీడియంలో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి అనమాట. ఇది వేడిగా ఉండే పట్టుకునేటప్పుడు కట్ చేసి తింటే అసలు సూపర్ ఉండే. మీరు ట్రై చేసి చెప్పండి మీకు ఇది నచ్చిందో లేదో. ఇండియన్ వేలో స్ప్రింగ్ రోల్.